సితార నిద్రలేచినప్పటి నుండి తన భర్త హరిపై కోపంగానే ఉంటుంది. తన జీవితంపై చిరాకు పెడుతున్న సితార ఆ ఇంట్లో అస్సలుండలేకపోతుంది. అది గమనించిన హరి, ఇలా చిరాకు పడుతూ ఉంటే ఎలా? పెళ్ళైనప్పటి నుండి చూస్తున్నా, నువ్వెందుకని సంతోషంగా లేవు? నేనంటే నీకిష్టం లేదా? మీ ఇంట్లో వాళ్ళు నీకు ఇష్టం లేని పెళ్లి చేశారా? మీరు మాట్లాడకండి. నా జీవితాన్ని నాశనం చేసి ఇప్పుడేదో సాయం చేసేవాడిలా మాట్లాడుతున్నారు. నీలాంటివాడు మొగుడిగా వస్తే ఏ భార్య సంతోషంగా ఉండదు. ఏంటి అలా అంటున్నావు? నువ్విప్పుడు ఎందుకని సంతోషంగా లేవు? ఏమైంది నీకు? ఈ రోజు అటో ఇటో తేలిపోవాల్సిందే. నీ సమస్య ఏంటో చెప్పు. నా సమస్య మీరే. మన చుట్టూ ఉన్న వాళ్ళని గమనించారా మీరు? కార్లు బంగ్లాలు కట్టుకుని ఎంత దర్జాగా బ్రతుకుతున్నారో, కాని మీరు మాత్రం ఇలా దరిద్రంగా బతుకుతున్నారు. మీతో బతకడం అంటే నాకు చిరాకేస్తుంది. మీరు నాకు విసుగైపోయారు. ఇక మీతో ఉండలేను. అందుకని ఏం చేద్దామనుకుంటున్నావు? ఏట్లో దూకి చావాలనుకుంటున్నాను. ఛీ అంటూ సితార వంటగదిలోకి వెళ్ళింది. ఇంతలో అక్కడికి పక్కింటి పద్మ వచ్చింది. నవ్వుకుంటూ వచ్చిన పద్మ, చూడు సితారా, రేపు మా ఇంట్లో నా కూతురి పుట్టినరోజు వేడుకలు చేద్దామనుకుంటున్నాం. అందరూ వస్తున్నారు. ఆయన గురించి తెలుసు కదా, పెద్ద ఉద్యోగం. అందుకే పెద్ద పెద్ద వాళ్ళంతా వస్తున్నారు. అందుకని మమ్మల్ని కూడా రమ్మని పిలవడానికి వచ్చావు కదా. నాకు తెలుసులే పద్మ. అది కాదు సితారా, రేపు మీరు రావాల్సిన అవసరం లేదు. అయినా ఒక నగా నట్రా వేసుకోకుండా అలా వచ్చేస్తుంటావు. నీకసలు ఎలా రావాలనిపిస్తుందో ఏంటో. ఒక్కసారైనా మంచి చీర కట్టుకుని కనిపించావా? ఎప్పుడు చూసినా ఆ మాడిపోయిన మొహం వేసుకుని మాట్లాడతావు. మా ఇంటికి డబ్బున్న వాళ్ళంతా వస్తున్నారు. పొరపాటున కూడా మీరు మా ఇంటికి రాకండి. మీరొచ్చారనుకో, మీలాగే మేం కూడా పేదవాళ్ళం అనుకుంటారు. అది మా పరువు ప్రతిష్టలకు అస్సలు మంచిది కాదు. ఈ విషయం చెప్దామని వచ్చాను. పద్మ అలా చెప్తుంటే సితార గుండె రగిలిపోతుంది. పద్మ వెళ్లిన తరువాత కన్నీళ్లు పెట్టుకుంటుంది. అది గమనించిన హరి, ఆవిడేదో అనిందని నువ్విలా ఏడిస్తే ఎలా? వాళ్ళ మాటలేం పట్టించుకోకు. ఉన్నదాంతో సంతోషంగా బ్రతుకుదాం. గొప్పలకి పోయి తిప్పలు పడటం ఎందుకు సితారా? కాస్త ఆలోచించు. నేనేం ఆలోచించను. నాకిలాంటి బ్రతుకొద్దు. మీ వల్ల నేను అందరి దగ్గర ఎలాంటి మాటలు పడుతున్నానో చూడండి. ఏ రోజైనా నాకు మంచిగా చీర తీసుకొచ్చారా? ఏదో సాదా సిద్ధ చీరలు ఏడాదికొక్కటి తీసుకొస్తారు. చూడు సితారా, నాకొచ్చే జీతం అంతే. వారానికోసారి సినిమాకి తీసుకెళ్తాను. ఏడాదికొకసారి చీర కొనిపెడతాను. ఇంకా నగా నట్రా అంటావా? దానికోసమే డబ్బు పోగేస్తున్నాను. కొన్ని రోజుల్లో నీకు మంచి నగలు కొనిపెడతానులే. కొన్ని రోజులంటే ఎన్ని రోజులు? 10 ఏళ్లా లేక 50 ఏళ్లా? కనీసం నేను చచ్చే ముందైనా నాకవి కొనిపెడతారా లేదా? అలా అరవకే, చుట్టుపక్కల వాళ్ళు వింటారు. మళ్ళీ నేను వీధిలో తలెత్తుకుని తిరగాలి కదా. మీ గురించి మాత్రమే ఆలోచించండి. నా గురించి పట్టించుకోకండి. మీరు మాత్రమే వీధిలో దర్జాగా తిరగాలి. నేను తిరగక్కర్లేదు. ఉన్నది ఒక్కటే జీవితం. ఈ జీవితాన్ని నేనిలా గడపాలనుకోవట్లేదు. నాకీ బాధలొద్దు. ఈ మధ్యతరగతి జీవితం వద్దే వద్దు. నువ్విలా పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. అవతల నాకు సమయం అవుతుంది. నేను వెళ్ళొస్తాను అంటూ హరి ఇంటి నుండి బయలుదేరి వెళ్తాడు. హరి వెళ్లిన తరువాత సితార బాధపడుతూనే ఉంటుంది. ఇక కొన్ని రోజులకి హరి కోసం తన చిన్ననాటి స్నేహితురాలు రోజా వస్తుంది. రోజా మోడ్రన్ డ్రెస్ వేసుకుని ఉండటం చూసి సితార ఆశ్చర్యపోతుంది. అదేంటమ్మా, ఇంత వయసొచ్చింది, ఇలాంటి బట్టలు వేసుకునున్నారేంటి? ఎంత వయసైతే ఏంటి? మన బట్టలు మన ఇష్టం. జీవితంలో ఎలా బ్రతకాలనుకుంటే అలాగే బ్రతకాలి. అదే కదా జీవితం అంటే. మిమ్మల్ని చూస్తుంటే చాలా ధనవంతురాల్లా ఉన్నారు. మీతో పాటు చదివిన మా ఆయనని చూడండి, ఓ చిన్న ఉద్యోగం చేస్తున్నాడు. నిజం చెప్పాలంటే హరి లాంటి భర్త దొరకటం నీ అదృష్టం. ఆ వయసులో కూడా నేను హరిని ప్రేమించాను. కానీ హరి చాలా పేదోడు. మా నాన్న అలాంటి పేదోడికిచ్చి పెళ్లి చేయనని తేల్చి చెప్పేశారు. హరికి ఈ విషయం తెలీదు. నేను మాత్రమే హరిని ప్రేమించాను. మరి ఇన్నాళ్ల తరువాత మళ్ళీ వచ్చావేంటి? నీకు పెళ్లి కుదిరిందా? పిలవడానికొచ్చావా? లేదు, నేనింకా పెళ్లి చేసుకోలేదు. నాకు లెక్కలేనంత ఆస్తుంది. కానీ మనసుకు నచ్చిన వ్యక్తి ఎవరూ దొరకలేదు. హరి తర్వాత నేనింకో అబ్బాయిని ప్రేమించలేదు. చాలా ఏళ్లైంది కదా, హరిని ఓసారి చూసి పోదామని వచ్చానంతే. మీరేంటండి అన్నీ నాతో చెప్పేస్తున్నారు? మీ వల్ల నేను మా ఆయన గొడవ పడితే ఎలా? ఇవన్నీ మీలోనే దాచుకోవాలి కదా. మీ ప్రేమ విషయం నాకెందుకు చెప్పారు?
చూడు సితారా, ఆడదైనా మగాడైనా నిర్మోహమాటంగా బతకాలి. చేసేది తప్పైనా పర్వాలేదు, తన మనసుని కష్టపెట్టేది ఏదీ చేయాల్సిన అవసరం లేదు. జీవితం చాలా చిన్నది కదా, ఆ చిన్న జీవితంలోనే వీలైనన్ని సంతోషాలు సాధించుకోవాలి. భలే చెప్పారండి మీరు. నాకు మీరు చెప్పినట్టుగానే బతకాలనుంది. కానీ ఏం చెయ్యను, నాకు నచ్చనట్టే బతుకుతున్నాను. ఆయనకేమో చిన్న ఉద్యోగం, చాలీ చాలని జీతం. మా చుట్టుపక్కల చూశారా, అందరూ ధనవంతులే. అందరికీ కార్లున్నాయి, బంగ్లాలు ఉన్నాయి. మేమేమో ఇలా అద్దె ఇంట్లో ఉంటున్నాం. బతుకంటేనే చిరాకేస్తుందండి. ఒక్కరోజైనా మీలాగా బతకాలనుంది. ఇంకా నయం, నా జీవితంలోకి నువ్వొస్తాననలేదు. సరే అయితే, చాలా లేట్ అయిపోయింది. ఇంకా హరి రాలేదు. ఒక పని చేస్తాను, రేపు సాయంత్రం వస్తాను. అప్పుడైతే హరి ఇంట్లోనే ఉంటాడు కదా ఉంటాడండి. రేపు సాయంత్రం రండి అంటూ రోజాని పంపించేస్తుంది సితార. రోజాని చూసిన తరువాత ఆ రాత్రంతా సితారకి నిద్ర పట్టదు. ఎలాగైనా సరే రోజాలా బతకాలనిపిస్తుంది. మరోవైపు హరి మాత్రం గురకపెట్టి నిద్రపోతుంటాడు. నిద్రపోతున్న హరిని లేపుతుంది. ఏంటే నీ నాసా, నిద్ర కూడా సరిగ్గా పోనివ్వవా? ఈరోజు మనింటికి మీ స్నేహితురాలు రోజా వచ్చింది. ఆ రోజానా? ఇక్కడికెందుకు వచ్చింది? ఏంటంట? ఏం చెప్పింది? అలా కంగారు పడకండి, మీ విషయాలన్నీ నాకు తెలిసిపోయాయిలే. ఆ రోజా మిమ్మల్ని ప్రేమించిందంట కదా, వాళ్ళింట్లో ఒప్పుకోలేదంట. బంగారం లాంటి జీవితాన్ని నాశనం చేసుకున్నారు. ఒకవేళ ఆ రోజాని మీరు పెళ్లి చేసుకునుండుంటే ఈ పాటికి కార్లలో తిరుగుతూ దర్జాగా బతికేవారు. ఎప్పుడు చూసినా నీకు ఆగోలేనా? కాసేపైనా నన్ను పడుకోనివ్వు అని హరి మరోసారి సితారపై కోప్పడ్డాడు. ఇక హరి నిద్రపోయిన తరువాత సితార మాత్రం తన జీవితం గురించే ఆలోచిస్తుంది. ఆ రాత్రంతా నిద్రపోకుండా ఆలోచించి ఒక నిర్ణయానికొస్తుంది. మరుసటి రోజు సాయంత్రం ఇంటికి రోజా వస్తుంది. వస్తూ వస్తూ ఒక ఖరీదైన చీరను సితారకు తెచ్చిస్తుంది. ఆ చీర చూసిన సితార మురిసిపోతుంది. వామ్మో, ఈ చీర ఎంత బావుందో అన్నట్టు మిమ్మల్ని ఒక విషయం అడగాలి. అది చెప్తే మీరేమనకూడదు మరి. ఏంటా విషయం సితారా? మనిద్దరి జీవితాలు అసంపూర్తిగానే ఉన్నాయి. జీవితం సరైన దారిలో వెళ్ళట్లేదు. అందుకే ఒక పని చేస్తే ఇద్దరి జీవితాలు బాగుంటాయి. నీకు నచ్చినట్టు మీరు బతకచ్చు, నాకు నచ్చినట్టు నేనుంటాను. ఏంటా విషయం? వెంటనే చెప్పు, నేను ఆగలేకపోతున్నాను. నాకు వెంటనే తెలియాలి. మీరు కోరుకున్నట్టుగా మీకు నచ్చిన నా భర్తను మీ భర్తగా చేసుకోండి. అందుకు ప్రతిఫలంగా నేను మీ ఆస్తిని, డబ్బుని కోరుకుంటున్నాను. మీకిష్టమైతేనే, లేకపోతే వద్దు. ఇలా చేయటం వల్ల... ఏంటి సితారా, ఇలా అంటున్నావేంటి? నాకు షాక్ ఇచ్చావు. నేను మన మంచికే చెప్తున్నాను. మీరే అన్నారుగా, ఉన్నదొకటే జీవితం, చిన్న జీవితం, దాన్ని నచ్చినట్టుగా బతకాలని. అందుకే ఆయన్ని మీ భర్తగా చేసుకోండి. నన్ను కోటీశ్వరురాల్ని చెయ్యండి. బాగా ఆలోచించుకోండి. కానీ ఈ విషయం మన మధ్యే ఉండాలి, ఆయనకి తెలియకూడదు. ఆలోచించి రేపటిలోగా చెప్పండి. సితార అలా చెప్పడంతో రోజా బాగా ఆలోచిస్తుంది. వెంటనే, రేపటి వరకు ఎందుకు, ఇప్పుడే చెప్పేస్తాను. ఆస్తి మొత్తం నీకు రాసిస్తాను. డబ్బు నీకెంత కావాలో అంతిస్తాను. సభాష్, దారిలోకొచ్చావు. ఇక వాటితో నేను నాకు నచ్చిన జీవితాన్ని బ్రతుకుతాను. ఇక నా భర్తతో నీకు నచ్చిన జీవితాన్ని నువ్వు బ్రతుకు. అలా రోజా సితారాలు ఒక మాటపైకొస్తారు. రోజా తన ఆస్తిని, డబ్బుని సితారకిచ్చేస్తుంది. వాటిని తీసుకుంటుంది. అప్పుడే అక్కడికి హరి వస్తాడు. రోజాని చూసి ఆనందిస్తాడు. ఏంటి రోజా, బావున్నావా? నిన్న ఇంటికొచ్చావని తెలిసింది. బావున్నా హరి, ఇకపై మనం హాయిగా బతకొచ్చు. మనకే ఇబ్బంది ఉండదు. నీ ఆవిడ కూడా మనకు అడ్డుండదు. ఏంటి రోజా, ఏమంటున్నావు నువ్వు? మా ఆవిడ అడ్డుండకపోవడమేంటి? నేను నిన్ను కొనుక్కున్నాను హరి. నీ ఆవిడ నిన్ను నాకు అమ్మేసింది. నీతో బ్రతకడం కోసం నేను నా ఆస్తిని, డబ్బుని వదులుకున్నాను. హరి కోపంగా వెంటనే వెళ్లి సితార తల్లి అనసూయని తీసుకొస్తాడు. తనకి జరిగిన విషయం మొత్తం చెప్తాడు. అనసూయ కోపంతో ఊగిపోతుంది. తన కూతురు సితార చెంపలు వాయిస్తుంది. తాళి కట్టించుకోవడం అంటే నీకు సరదా అయిపోయిందే? సౌభాగ్యాన్ని నమ్ముకుంటావా? భర్తని అమ్మేస్తావా? ఎంతకు బరితెగించావే? డబ్బు కోసం, హోదా కోసం చెయ్యకూడని తప్పు చేశావు. నీలాంటి పాపిష్టి దాన్ని కన్నందుకు నేను బాధపడుతున్నానే. అమ్మా, నా బ్రతుకు నా ఇష్టం. నోర్ముయ్. ఒక్కసారి పెళ్ళయ్యాక ఇక నీ జీవితం నీది కాదు, నీ భర్తది. తల్లిదండ్రులం మేం కొన్నాళ్లపాటు మాత్రమే నిన్ను చూస్తాం.
కానీ కడవరకు నిన్ను చూసుకునేది నీ భర్తే. నువ్వన్నిసార్లు అతన్ని బాధ పెడుతున్నా ఏ రోజు నిన్ను కొట్టలేదు, తిట్టలేదు, బాధ పెట్టలేదు. నిన్ను భరించాడు. అదే నే ప్రేమంటే. అలాంటి ప్రేమించే భర్తను వదిలి వెళ్ళటం తప్పు. ఈ రోజా కూడా తన ఆస్తి మొత్తాన్ని వదులుకుంది. డబ్బులంతా నీకిచ్చేసింది. ఎందుకు? నీకిష్టం లేని నీ భర్తని ఎందుకని తన జీవితంలోకి రాణిస్తుంది? ఎందుకంటే తను పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని పొందాలని. శ్రీరాముడిలాంటి నీ భర్త కోసం ఇలాంటి రోజాలు ఎంతమందైనా రానివ్వు. కాని నువ్వు వదులుకుంటే మాత్రం చీకట్లోకి వెళ్ళినట్టే. భర్తని దూరం చేసుకుంటే నువ్వు ప్రాణం లేని శవంతో సమానం. అనసూయ అలా మాట్లాడేసరికి సితార తను చేసిన తప్పు తెలుసుకుని తలదించుకుంది. కన్నీళ్లు పెట్టుకుని ఏడుస్తుంది. కుమిలి కుమిలి ఏడుస్తున్న సితార హరి దగ్గరికి వెళ్ళి, క్షమించండి, మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను. ఇక మిమ్మల్ని బాధ పెట్టను. మనకేం లేకపోయినా పర్వాలేదు. ఉన్న దాంట్లోనే సంతోషంగా బ్రతుకుదాం, ఆనందంగా ఉందాం. నీ నోటి నుండి ఈ మాటలు రావాలని మేం ముగ్గురం నాటకమాడాం. ఇదిగో ఈ రోజా ఎవరో కాదు, నా ఆఫీస్లో పనిచేస్తుంది. నువ్వు రోజూ బాధపడడం చూసి నేను సహించలేకపోయాను. అందుకే నువ్వు చేసిన తప్పేంటో నువ్వే తెలుసుకునేలా చేయాలనుకున్నాను. మీ అమ్మతో మాట్లాడి ఇలా నాటకమాడాం. హరి అలా చెప్పగానే ఇక సితార మొహం నవ్వుతో వెలిగిపోతుంది. ఇక ఎప్పుడూ తన భర్తతో గొడవ పడకుండా సంతోషంగా ఉంటూ తన భర్త హరిని ఆనందంగా ఉంచుతుంది.